వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక సిరీస్ చెప్పుకున్నాం, వజ్రాల దీవిలో పగడాల పడవ. నెక్స్ట్ భాగం ఏంటి? ప్రచండు అనే మహావీరుడు వెళ్ళాడు. వెళ్ళి సూరసేనుడు చనిపోయి ఉన్న అతని శరీరంలో నుంచి శూలాన్ని తీసుకుని బయలుదేరాడు. నల్లదిబ్బ, నల్లకొండ దిబ్బకి వెళ్ళాలి. నల్లకొండ దిబ్బలో ఆ కొండ మీద ఒక గుణమావిడి చెట్టు ఉంది. దానికి 2 పళ్ళు ఉంటాయి. ఓకే, అవి పట్టుకురావాలి. ఇది పూర్తిగా దయ్యాలతోటి నిండి ఉండే కొండ. ఆ పిశాచాలన్నీ కూడా ఆ జంట మామిడి పళ్ళు విపరీతమైన మంత్రశక్తిని పెంచేవి. ఓకే, ఆ కాయల కోసం ప్రయత్నం చేస్తాయి. ఆ కాయల కోసం ఎవరైనా వస్తే వాళ్ళని పీక్కు తింటాయి. ఇతను ఆ దారిలో వెళ్ళడం మొదలుపెట్టాడు. ఓకే, ఎప్పుడైతే అతను ఆ కొండని సమీపించాడో అదృశ్య రూపంలో ఉన్న భేతాళుడు వచ్చేసాడు. ప్రచండ ఆగు, ఎక్కడికి అంటే ఆయన మామిడి పళ్ళ కోసం వచ్చానంటే ఏమన్నాడు, నువ్వు ఏదైనా బలిస్తే కానీ నిన్ను కొండెక్కనివ్వను. అద్భుతమైన బలి ఇవ్వమంటే ఎడం చేయి నరుక్కున్నట్ట ప్రచండు. ఎడం చేయి నరుక్కుంటే భేతాళుడు సంతోషించి ఏమన్నాడు, ఇదిగో నీ చేయి తీసుకో, కానీ నువ్వు మానవుడు అన్నవాడు చేయకూడని పని చేస్తున్నావు. ఈయనకు కావాల్సింది ఒట్టి మామిడి పళ్ళు కాదు, ఈ మామిడి పళ్ళు అక్కడి నుంచి ఇంకోటి ఏమిటో తెచ్చుకోవడానికి. లేకపోతే పనిమాల వీళ్ళకి సహాయం చేస్తానని ఎందుకు వచ్చాడు? అతనికి అడిగాడు కదా రాజుని, నీకు నేను తెచ్చిపెట్టాను మామిడి పళ్ళు, మీకు సంతానం కలుగుతుంది, నా కోరిక తీర్చమన్నాడు. సాధారణ మానవుడైన రాజు దగ్గర ఏముంది? 2 భార్యలు, ఇప్పుడు రేపు పుట్టబోయే పిల్లలు తప్పిస్తే ఏమీ లేదు ప్రత్యేకం, ఓ రాజ్యం తప్ప. అతని దగ్గర ఉన్న ప్రత్యేకం ఏమిటి? మహావిష్ణు ప్రసాదమైన వజ్రాల బాణం ఉంది వాళ్ళ దగ్గర, రాజు దగ్గర. రాజు ఏమన్నాడు, వజ్రాల బాణం కాకుండా ఇంకోటి ఏదైనా అడగమన్నాడు. ఇంకేం లేదు అడగడానికి. రాజుకు తెలియలా ఇతని ఇంటెన్షన్, కానీ భేతాళుడికి శక్తులకి తెలుస్తుంది కదా వీడు ఏరే ఇంటెన్షన్తో ఈ పని చేస్తున్నాడని. ఇతనిచ్చిన ప్రచండ బలితోటి సంతృప్తుడైన భేతాళుడు, నువ్వు చేస్తున్న పని చెయ్యి, కానీ ఇది చెయ్యకూడని పని, కానీ నువ్వు మహత్వాకాంక్షతోటి ఇంత మహత్తరమైన బలిచ్చాను కాబట్టి నేను నిన్ను ఇక్కడికి ఎలవ్ చేస్తున్నా. కాగల కార్యాల్లో నా సహాయం ఉంటుందని నమ్మద్దు నువ్వు. ఓకే, నువ్వు ఎప్పుడు నీకు ఏ శక్తి అడ్డం వచ్చినా నువ్వు ఇలా ప్రచండమైన బలి ఇచ్చి నీ పని చేసుకోవాల్సిందే అనేసరికి సరే ఆ కొండ మీదకి వెళ్ళాడు. చీకటి పడేసరికి మొత్తం దయ్యాలతో నిండిపోతుందట. అది ఆ కొండంతా, అవన్నీ ఇతని మీదకి వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ భేతాళుడు ఇతని దీంట్లో ఉన్నాడు కదా, ఇతను ఆ జంట మామిడి పళ్ళని ఒకే దెబ్బకి పట్టేశాడు. ఓకే, కోసేసాడు కాయలు. ఆ 2 కాయలు పుచ్చుకొని వెనక్కి వచ్చాడు. ఓకే, సూరసేనుడు చనిపోయిన సంగతి తెలిసిపోయింది వీళ్ళకి. తిరిగి వచ్చి రాజుకి అప్పచెప్పి నీ భార్యలిద్దరికీ చెరొక పండు తినిపించు, సంతానం కలుగుతుంది. నీ సంతానం కలిగాక 6 ఏళ్లకి నేను మళ్ళీ వస్తాను. 6 ఏళ్లకి నా కోరిక ఏంటంటే నీకు ఒక కుమారుడు కలుగుతాడు. అతను వజ్రాల బాణాన్ని వేయటం చూడాలి. నేను వజ్రాల బాణం ఉంది కదా నీ దగ్గర, నాకు అక్కర్లా, అది ఇవ్వమని కోరట్లా. కుమారుడు సంధించి వెయ్యాలి. ఆ సంధించి వేసినప్పుడు చూడాలి నేను, అది నా కోరిక. చిన్న కోరికే కదా, అంతేగా. ఈ మన రాజగురు అన్నాడు, ఏమిటి ఇతని ధోరణి ఒక రకంగా ఉంది, ఇంత మహత్కార్యం సాధించాడు. మహావీరుడైన సూరసేనుడు ఎక్కడ రాలిపోయాడో, ఎంతమందో చచ్చిపోయారు, ఇతను ఇది తీసుకొచ్చాడంటే బాణం వేయటం చూడటం ఏమిటి, రాకుమారుడే వేయాలంటామేంటి, అదోసారి చూపించండి నేను చూస్తా అని చూసి వెళ్ళిపోవచ్చు. అలా అంటల్లా ఏదో లొసుగుంది ఇందులో. రాజుగారు మీరు అదేం ఆలోచించకండి, ఇంకా సమయం ఉంది కదా అన్నాడు. సరేనన్నారు. వెళ్ళిపోయాడు ప్రచండు. 6 ఏళ్లకి మళ్ళీ వస్తాను అని. అతను వెళ్ళిపోయాక రాజు ఏం చేశాడు, ఆ పూట మహత్తరంగా ఊరంతా వజ్రాల దేవి నిండా అన్ని దేవాలయాల్లో అద్భుతమైన పూజలు చేయించి మహత్కార్య సాధన జరిగింది. 2 జంట మామిడి పళ్ళు, యోగి సెలవు ఇచ్చిన 2 మామిడి పళ్ళు ఊళ్ళోకి వచ్చేసినాయని, ఇక రాజకుమారుడు పుట్టడమే, వారసులు పుట్టడమే తరువాయని చాటించి అందరూ మంగళ వాయిద్యాలు అవి వాయించుకోండి, ఇళ్లలో జెండాలు అవి తగిలించండి, దీపాలు వెలిగించండి అని అన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఓకే, సాయంకాలానికి దేవాలయాల్లో పూజలు అభిషేకాలు అన్నీ అయ్యాక రాజే స్వయంగా
ఇద్దరు రాణులకి చెరొక మామిడి పండు కోసి పెట్టాడు. అక్కడి నుంచి ఏం చేశారు, 2 మామిడి పళ్ళకి చెక్కులు తీశారు. ఆ 2 చెక్కులు, 2 టెంకలు, పంచకళ్యాణి గుర్రం ఒకటి ఉంది ఆయనకి. గుర్రానికి స్వయంగా తినిపించాడు రాజు. సంవత్సరం తిరిగేసరికి పెద్దరాణి గారికి ఒక కుమారుడు, చిన్నరాణి గారికి ఒక కుమార్తె, పంచకళ్యాణి గుర్రానికి ఒక కుర్రపిల్ల పుట్టారు. రాజకుమారుడికి అజేయుడు అని పెట్టారు పేరు. గెలుపు అజేయుడు, జయించరాని వాడనమాట. అమ్మాయి పేరు అనిల అని పెట్టారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈ గుర్రానికి నల్లటి మహాందమైన గుర్రపిల్ల పుట్టిందట. దాని పేరు మెరుపు అని పెట్టారు. పిల్లలు పెరిగారు కొస్తా. మెరుపు బ్రహ్మాండంగా దూకేసేది, ఎగిరేసేది, పెరగటం మొదలుపెట్టింది. అది కూడా కుమారుడు కుమార్తెలతో పాటు యువరాణి యువరాజుతో పాటు యువ అశ్వాన్ని కూడా పెంచారు. బ్రహ్మాండంగా జరిగినాయి. 5 సంవత్సరాలు నిండినాయి పిల్లలకి. అక్షరాభ్యాసం మొదలుపెట్టారట. అక్షరాభ్యాస వేడుకలో ఉన్నట్టుండి ఉరుములా పడ్డాడు ప్రచండు. వచ్చేసేసరికి సరే అప్పటికి 6 సంవత్సరాలు అయినాయి. ఏడాదికి ఒక ప్రెగ్నెన్సీ, ఏడాది సరిపోతుంది కదా. ఆ పిల్లలకి 5 ఏళ్ళు నిండేసరికి అక్షరాభ్యాసం చేస్తున్నారు. వచ్చి రాజా నా కోరిక తీర్చమన్నాడు. తీర్చమంటే పిల్లాడు అంతున్నాడు. 5 ఏళ్ళ వాడు ఎంత ఉంటాడు, చంటాడు ఇంత ఎత్తే ఉంటాడు. రాజు మంత్రి అందరు సంప్రదించుకుని, అయ్యా వజ్రాల బాణం మహాబరువు, పిల్లవాడికి ఇప్పుడే అక్షరాలు రాయిస్తున్నాం. రాకుమారుడు యువరాజుకి ఇప్పుడే ఇంకా ధనుస్సు పట్టించల. నువ్వేమన్నా సంధించి ఆకాశంలో బాణం వేస్తూ చూస్తానన్నావు. ఈవిడ ఎక్కడ సంధిస్తాడు, ఆ బాణం కూడా ఎత్తలేడు పిల్లవాడు. కాబట్టి 12వ ఏట మళ్ళీ 6 ఏళ్ళకి రా. అప్పటికి పిల్లాడు కొంచెం గడిగడతాడు. ఈ 6 ఏళ్లలో ధనుర్బాణాలు సాధించడం అవి నేర్చుకుంటాడు. ఒక రవ ఎదుగుతాడు. ఆ బాణాన్ని మోయగలడు, ధనుసుని మోయగలడు. ఇప్పుడు చంటాడు కదా అన్నారు. పిల్లల్ని ఆశీర్వదించి ప్రచండు వెళ్ళిపోయాడు. అబ్బో, ఒప్పుకున్నాడు. మరి ఒప్పుకోక బాణం ఎట్టపుచ్చుకుంటాడు. చంటి పిల్లాడు, చిన్నాడు, 5 ఏళ్ల వాడేం చేస్తాడు. ఓకే. ఇంకో 6 సంవత్సరాలు గడిచి రాకుమారుడికి 11 నుండి 12వ ఏడు వచ్చింది. 12వ ఏడు వచ్చేసరికి ఈ 6 ఏళ్లలో పిల్లాడు ధనుర్బాణాలు సంధించడం, కత్తిడాలు తిప్పడం, అక్కడి నుంచి ఇంకొకటి ఏంటంటే కుస్తీ పట్లు, అవి నేర్చుకున్నాడు. బాగా నేర్చుకున్నాడు. అయితే ఈ 12వ పుట్టినరోజుకి బ్రహ్మాండంగా పెద్ద సభ చేశారు. రకరకాల పోటీలు, యుద్ధ విద్యల్లో పోటీలు పెట్టారు. ముందు కుస్తీ పోటీలు పెట్టారు. కుస్తీ పోటీలు పెడితే ఆ కుస్తీ పోటీల్లో మహావీరుడైన పద్మనందుడని ఒక మంచి బలశాలి ఉన్నాడు వాళ్ళ దేశంలో. రాకుమారుడు సన్నగా పెరిగాడు. 12 ఏళ్ల పిల్లాడికి వస్తా పుష్టిగా ఉన్నాడు. ఈ మొత్తం సాములో పద్మనందుడే గెలిచాడు. రాకుమారుడు ఎంతో సంతోషించాడు. ఓకే, బలశాలి ఉన్నాడు మనకి, నేను ఓడిపోయానని దిగులు లేదు. పార్టిసిపేషనే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలకి అదొకటి చెప్పాలి కదా, ఫస్ట్ వచ్చింది లాస్ట్ వచ్చింది ఆలోచించకూడదు. అవును, నువ్వు పార్టిసిపేట్ చేయటం, ఎట్మోస్ట్ పోటీ ఇవ్వటం, మనం ఎంత ఇవ్వగలమో అంత పోటీ ఇవ్వటం. గెలిస్తే గెలిచాం, లేదు జయాపజయాలు దైవాధీనాలు, పిల్లలకి అది నేర్పాలి. రాకుమారుడు అది మంచిగా నేర్చుకున్నాడు. తర్వాత అభినవ కిరీటి బిరుదం ఇచ్చినటువంటి ఒక మంచి బాణాలు వేసేవాడు ఒకడు, కత్తి అతనితోటి. ఆ కత్తి సాములో రాకుమారుడే గెలిచాడు. ఈ మొత్తం హడావిడంతా అవుతుండగా ప్రచండు వచ్చేసాడు. మళ్ళీ 6 ఏళ్ళకి వస్తానన్నాడుగా. 11 నుండి 12వ ఏడు వచ్చింది రాకుమారుడికి. వచ్చేసాడు. రావటం ఏమిటి, పిల్లని ఆశీర్వదించాడు. పిల్లకేసి తదేకంగా చూశాడు. పిల్ల కూడా పెరిగింది, 12వ ఏడు వచ్చింది కదా, ట్విన్స్ కదా, ఒకసారే పుట్టారు కదా. సరే ఏమన్నాడు, నా కోరిక తీరుస్తావా రాజా అన్నాడు. తప్పకుండా తీరుస్తానని. ఆ దేశంలో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళల్లో ఎవ్వరూ ఆ బాణాన్ని ఏనాడు చూడలే. ఆ వజ్రాల బాణం వాళ్ళకి ఎక్కడుంది, పూజా మందిరంలో ఉంటుంది. ఓకే, ఎవరు చూస్తారు? రాజు కూడా రోజుకోసారి ఊరికే దూరం నుంచి చూస్తాడు. దాన్ని ముట్టుకుని ఎత్తుకుని పట్టుకుని చూడ్డు. పిల్లాడి ఇప్పటిదాకా కంటితో చూడలేదు దాన్ని తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన ధనస్సు తెప్పించారు. ఎప్పుడైతే ఆ బాణాన్ని తేగానే ఆ ప్రచండు మొహంలో తేడా చూసేసరికల్లా రాజగురువు శ్రీకాంత శర్మకి అనుమానం వచ్చింది. ఏమిటి తన ధోరణిలో ఒక రకమైన మార్పు వచ్చింది. దాన్ని చూసేసరికల్లా అతని నరాలు ఉప్పొంగటం, మొహం ఇట్లా భీషణంగా తేతేతే అన్నట్టు చంద్రముఖి అయ్యాడనమాట. భయం వేసింది దీనికి. ఏమిటి ఇది, ఇతనిలో ఇలాంటి మార్పు ఉంది అని, వద్దు 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 ఈ పని చెయ్యొద్దు, ఇంకా సమయం అడుగుదాం, ఒక 6 నెలలు, ఒక 5-4 ఏళ్ళు, 16 ఏళ్ళు రానిమందాం.
అని పదే పదే చెప్పాడు. చెప్పినా సరే రాజు ఒప్పుకోవాలి. బాణం వేస్తే చూస్తానన్నాడు. అంతే కదా, ఇచ్చిన మాట ఎట్లా తీరుకుంటాం? ఓసారి తీరుకున్నాం, రెండోసారి కూడా తీరుకోవచ్చా? మాట తీరకూడదు కదా మనం అని, నాయన ఏమంటామంటే అట్లాగే తండ్రి చేస్తానన్నాడు. బాణం పట్టుకొచ్చారు. పిల్లవాడు దానికి దండం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కాలు వెనక్కి పెట్టి, అది బరువు బాణం. మామూలు బాణాలు ఈకల్లా ఉంటాయి, సన్నగా ఉంటాయి, బద్దీలే కదా. మంచి బరువు, అది బంగారు బాణం. దానికి వజ్రాలు తాపి ఉన్నాయి. వెనకాల భాగంలో ఇట్లా ఉంటుంది కదా బాణాలకి యారోకి వెనక భాగం, ఆ వెనక భాగం అంతా వజ్రాలు. ఈ బంగారపు బాణం మీద ఇట్లా వరుసగా వజ్రాలు ఉన్నాయి. కొసకి ఒక సన్నటి వజ్రపు పొడి ముక్కని ఏదో అతికినట్టుంది, మెరిసిపోతోంది అది. అంత దివ్యమైన బాణాన్ని కంటితో చూడటంతో ప్రజలు ఎంతో సంతోషించేశారు. ఏ తరంలోనూ బాణాన్ని ఎక్కుపెట్టిన వాడే లేడు. చిన్నపిల్లాడికి అవకాశం వచ్చింది. ఓకే, చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఏమైంది, ఒక గరుడ పక్షి వెళ్తోంది పైన. రాకుమార ఆ పక్షి మీదకి సంధించు బాణం అన్నాడు. పిల్లవాడు కాలు వెనక పెట్టి గట్టిగా లాగి వేసాడు. వేసేసరికల్లా అది వెళ్ళి ఆ గరుడ పక్షి దాకా వెళ్ళే లోపల పెద్దగా వికటాట్టహాసం వినపడింది. ఏదో అవుతోంది, జనాలకు అర్థం కాల. అంత నవ్వు వినిపిస్తోంది ఏమిటి అని చూసేసరికి ఈ కిందున్న ప్రచండు ఒక్క ఎగురెగిరి ఆ ఆకాశంలోకి వెళ్తున్న వజ్రాల బాణాన్ని పట్టేసుకున్నాడు. పట్టేసుకునేసరికి అతని ఇంటెన్షన్ వీళ్ళకి అతనిలో కనపడిన ఉద్రేకము, అతని వికృత రూపము, ఆ నవ్వు చూసేసరికల్లా రాకుమారుడు ఏం చేశాడు, రయ్యమని బాణం వేసేసాడు. రెండో బాణం వేసాడు. బాణం తీసి వేసేసరికల్లా అరికాల్లో గుచ్చుకుని దులిపేశాడు బాణాన్ని. వాడు బాణమే నా ఆయుధం, నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేసరికి ప్రజలంతా హాహాకారాలు చేశారు. రాజుగారు లబోదిపోమన్నాడు. పిల్లాడు ఇంకో బాణం వేశాడు, అర్ధచంద్రాకార బాణం వేసి కొట్టేశాడు. డొక్కలో దిగింది. ఆకాశం నుంచి నెత్తురు కురిసిందిట కిందకి. మరి డొక్కల్లో బాణం దిగితే ఏమవుతుంది? ఆ బాణం తిప్పి విరిచి వెనక్కి విసిరేశాడు. విసిరేసి, రాజా, ఈ బాణం కోసమే అంత ప్రయత్నం చేసి నీకు సంతానం కలిగేలాగా చేశాను. దీన్ని వెనక్కి ఇచ్చే ఉద్దేశం లేదు నాకు. నువ్వు బాణం కాకుండా, నేను బాణమే అడగాలనుకున్నా, నువ్వు బాణం కాకుండా ఏదైనా అడగమన్నావు. అందుకని సంధించే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇది నువ్వు ఇచ్చినట్టు కాదు, నేను తీసుకున్నట్టు కాదు. అక్కడి నుంచి ఏమన్నాడు, అజయ్య, నీ దెబ్బని మాత్రం మర్చిపోను, నేను ఇంతకింత బదులిస్తానని చెప్పి మాయమైపోయాడు. అయ్యో, అతను మాయమవుతున్నప్పుడు కూడా కొంత మేర నెత్తురు కురిసింది. అంటే ఆ వైపుగా వెళ్ళాడనమాట. తర్వాత కనపడలే. ప్రజలు ఆకారాలు చేశారు, కొంతమంది ఏడ్చారు, కొంతమంది అది చూసిన దానికి స్టాంపింగ్స్ చేసుకున్నారు. నెత్తురు కక్కుకున్న వాళ్ళు కొంతమంది. రాణిగారులు ఇద్దరు నెత్తి మీద చేతులు పెట్టి కూర్చున్నారు. బాణం పోయింది, ఇంకేముంది? శ్రీకాంత్ శర్మ, అయ్యో నేను చెప్పాను కదా, ఇంత పని చేసేసాం మనం అన్నాడు. అక్కడి నుంచి హుటాహుటిన ప్రజలందరినీ ఇళ్ళకి పంపేశారు. వీళ్ళు మీటింగ్ పెట్టుకుని అజేయుడి మీదకి వస్తాడు ఖచ్చితంగా, కాబట్టి అజేయుడిని ఇంకా కనపడినివ్వకూడదు అని చెప్పి ముందు గెలిచిన వాడు ఓడిపోయిన వాడు ఇద్దరు వీరున్నారు. మహాపద్మనందుడు ఒకడు, తర్వాత అభినవ కిరీటి బిరుదం ఉన్నటువంటి ధనుర్ధారి ఒకడు, అభినవ గుప్తుడు ఏదో అతని పేరు. వీళ్ళిద్దరిని పిలవండి, వీళ్ళు రాకుమారుడితో పాటు ఉంటారు. మెరుపును కూడా పంపించేసేయండి. రాకుమార్తె బిళ్ళే మన అంతఃపురంలో ఉంటుంది. రాకుమారుడు విద్యలు నేర్చుకుంటాడు. వీడిని ఎదుర్కోవాలంటే మరిన్ని విద్యలు కావాలిగా, ఎన్నో విద్యలు కావాలంటే ఖచ్చితంగా మనం పిల్లవాడిని కాపాడాలి అని చెప్పి వెంటనే మన సైనిక బలం ఎంత ఉంది, ఎవరెవరు ఎంత ఉన్నారు, ఎప్పుడైతే ఈ బాణం బయటికి వెళ్ళిపోయింది అన్న మాట తెలుస్తుందో శత్రువులు వచ్చేస్తారు మన మీదకి. వాళ్ళు రాకుండా మొత్తం కట్టడి చేసుకున్నారు. అన్ని వైపులా వాళ్ళ పరిధులన్నీ జాగ్రత్త చేసుకున్నారు. మరి జాగ్రత్త పడాలి కదా, దాన్ని ఏమంటారు, సీమాంతంలో ఈ వీళ్ళ సరిహద్దుల దగ్గర అక్కడ బలం పెంచారు. అక్కడి నుంచి కోట గోడలు ఎక్కడెక్కడ సరిగ్గా లేవో అవన్నీ రిపేర్లు చేసుకున్నారు. ఈ కత్తి సాము, ధనుర్బాణాలతో యుద్ధం చేసేవాడు అదే ధానుష్కుడు, తర్వాత కొంతమంది కుస్తీ పట్ల వాళ్ళు, ఒక 3-4 అద్భుతమైన గురువుల్ని పెద్ద పెద్ద జీతాలతోటి రాకుమారుడితో పాటు ఒక ప్రత్యేకమైన దుర్గానికి తరలించేశారు. కుమారుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. వాళ్ళతో పాటు శ్రీకాంత్ శర్మ గారు కూడా వెళ్ళిపోయాడు, రాజగురువు కూడా వెళ్ళిపోయాడు. ఓకే, పిల్లడితో పాటే ఉండడానికి. రాకుమార్తెను ఇక్కడే ఉంచుకున్నారు. 4 సంవత్సరాలు గడిచాయి. రాకుమార్తె చక్కగా 64 విద్యలు నేర్చుకుంది, అన్నీ చదువుకుంది చక్కగా.
మెరుపు కూడా చాలా బ్రహ్మాండంగా తయారైంది. 16 ఏళ్ళు వచ్చినాయి మెరుపుకు కూడా. చాలా బలమైన గుర్రం అది. ఇక్కడ కాదు, మబ్బుల్లో కూడా ప్రయాణించగలిగే శక్తి ఉంది దానికి. ఓహో. ఎక్కడికైనా ఎక్కేస్తుంది, ఏ కొండైనా ఎక్కేస్తుంది, ఏ కొండ మించైనా దూకేస్తుంది. ఇక రాకుమారుని తెచ్చి యువరాజ పట్టాభిషేకం చేసుకోవటమే. 16 సంవత్సరాలు గడిచేసరికి 16 ఏళ్లకు వస్తానని చెప్పాడు. మొట్టమొదట వీళ్ళకి సంతానం కలగడానికి ఉపదేశించిన యోగి ఆయన వచ్చాడు. వీళ్ళు దేవాలయంలో పూజలు జరిపించుకుంటుండగా సైనికుడు ఒకడు వచ్చి, యోగి ఒక ఆయన వచ్చారు, ఇంతకుముందు మనకి వచ్చిన యోగి లాగానే కనపడుతున్నారంటే హుటాహుటిన రాజకుటుంబం అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆయన చూడడానికి. ఆయన కుటుంబం అందరినీ పిలిచి యువరాజును కూడా పిలిపించి ఆశీర్వాదాలు అందుకున్నారు. జరిగిందంతా చెప్పారు. ఎట్లా ఎట్లా జరిగింది. సూరసేనుడు మరణించాడు. ప్రచండు అనే మహావీరుడు ఒక అతను వచ్చి ఇది తెచ్చిపెట్టాడు. ఏం జరిగిందో మాకు తెలీదు, ఎట్లా వెళ్ళాడో కూడా తెలీదు. ఇట్లా సంతానం కలిగింది. 5వ ఏట వచ్చాడు, మళ్ళీ 11వ ఏట వచ్చి బాణం పట్టుకెళ్ళిపోయాడు. అజేయుడిని గుర్తుపెట్టుకుని ఇంతకింత పగ తీర్చుకుంటాను అన్నాడు కాబట్టి మేము పిల్లవాడిని దాచిపెట్టాము అంటే అప్పుడు ఆయన సరే చాలా ఆశీర్వదించి, అజేయుడు నిజంగానే అజేయుడు, మీకేం భయం లేదు అని చెప్పి పిల్లవాడికి మెళ్ళో ఒక మంత్రాల మాల ఒకటి వేశారు. ఇది నిన్ను అదృశ్యుణ్ణి చేస్తుంది. ఓహో. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీని మాలని పట్టుకుని అదృశ్యం అవ్వాలి అని కోరుకుంటే నువ్వు అదృశ్యం అయిపోతావు దీంతో, ఇది నీకు నా బహుమతి అని ఒక చెక్క పావు కోళ్ళు ఇచ్చాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాయి ఇవి నేను. ఓకే. ఈ పావు కోళ్ళు ఉంచుకో నీ దగ్గర. నువ్వు వెళ్ళి వజ్రాల బాణాన్ని సాధించాలి. ఓకే. సాధించాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి నీ జన్మ జరిగిందో అక్కడికి మొదట వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నీకు రెండో ఇది వస్తుంది. ఓకే అని చెప్పాడు. చెప్పాక సరే ఇంకేమో వచ్చి ఆయన వెళ్ళిపోయాడు యోగి. ఈ యోగి చెప్పిన సలహా పాటించడం కోసం ఈ 16 సంవత్సరాల రాకుమారిని పంపించారు. ఈ మెరుపుని ఎక్కి రాకుమారుడైన అజేయుడు మళ్ళీ ఎక్కడికి బయలుదేరాడు? పగడాల పడవ ఎక్కడుందో అక్కడికి బయలుదేరాడు. దారి మధ్యలో రకరకాలు మెరుపుతోటి వెళ్ళాడు. రకరకాల ప్రయత్నాలు అవి ఇవి రోజుల తరబడి ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని, ఎక్కడైతే ఈ చెరువు ఉందో అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని అటుకులు తింటా మొదలుపెట్టాడు. అతను ఎక్కడో అటుకులు తెచ్చుకున్నాడు ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గర. అటుకులు ఉండే, మరి ఆ మధ్యలో ఆహారం కావాలి కదా. ఏదో గొంతు వినపడిందిట, నాకు పెట్టండి అని. పెట్టండి అంటే ఎవరికి పెట్టాలి వెతికాడు అటు ఇటు, చీమలు దోమలు ఏమీ కనిపించట్లా. ఇంతలో ఒక గాజులున్న ఒక చెయ్యి మాత్రం ఇట్లా కనపడిందట. కనపడితే ఇతను ఏం చేశాడు, ఇక సంచిలోంచి ఆ గుడ్డ సంచిలోంచి అటుకులు తీసి చేతిలో పోసాడు. అటుకులు చెయ్యి మాయమైంది. మళ్ళీ చెయ్యి జాపింది. తన దగ్గర ఉన్న అటుకులన్నీ దానికి పెట్టేశాడు. మళ్ళీ చెయ్యి చాపుతోంది. మళ్ళా పెట్టేశాడు. పెట్టేశాక చాలా సంతోషం, మీరు నాకు ఎంతకాలంగానో ఆకలిగా ఉన్న నా ఆకలి తీర్చారు. నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉండిపోయి నీ చెరువు మీదే తిరుగుతూ ఉంటాను అని చెప్పేసరికల్లా ఎంతను అడిగాడు, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు? నువ్వు ఇదివరకు ఎవరికైనా కనపడ్డావా అంటే, ఇదివరకు నేను కనిపించా, ఇట్లాగే అదృశ్య రూపంతో ఒక గాలి రూపంతో కనిపించా. ఒక మహావీరుడికి పగడాల పడవలో వెళ్ళటం చెప్పాను, మళ్ళీ నువ్వు కనిపించావు. మధ్యలో వాడు వచ్చిన వాడు నేను చూడలేదు, వాడి దారిని వాడు పోయి ఉంటాడు బహుశా. చెప్పేసరికి నువ్వు ఎందుకు నీకు ఇది వచ్చిందంటే, నా పేరు వీణాధరో విద్యాధరో, నేను గంధర్వకాంతని, నేను ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. నా విద్య నాకు ఎట్లా వచ్చిందంటే, నేను ఎవరైనా పోటీ పెట్టుకుంటే పోటీలో ఎవరు గెలుపొందారో చెప్పగలను, ఎవరిది అద్భుతమైన ప్రవర్తన ఏదో చెప్పగలుగుతా. దాంతో క్రమంగా నాకు శత్రువులు పెరిగారు. వాళ్ళ డ్యాన్స్ కంటే వీళ్ళు డ్యాన్స్ బాగుందంటే ఓడిపోయిన వాళ్ళకి మంటగా ఉంటుంది. అదే ముందే చెప్తే ఇలా ఈ హడావిడిలో చాలామంది నాకు శత్రువులు పెరిగిపోయారు ఈ ప్రోగ్రామ్స్ వల్ల. ఒకసారి ఒక పోటీ జరిగినప్పుడు నేను ఇచ్చిన తీర్పు నచ్చక వాళ్ళు నా వెంటపడ్డారు. నేను అది తప్పించుకోవడానికి ఈ యక్షుల పర్వతం దగ్గర ఉన్నటువంటి దూర్వాస మహాముని మందిరం కదా ఏమంటారు దాన్ని, పర్ణశాలలోకి వెళ్ళిపోయాను. ఆయన కుటీరం అక్కడ ఉంది, ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అదృశ్య రూపంతో లోపలికి వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయాక వాళ్ళందరూ అవతలకి వెళ్ళాక, శత్రువులు అవతలకి వెళ్ళిపోయాక నేను మళ్ళీ వెనక్కి వస్తూ అదృశ్య రూపంలో వెనక్కి వచ్చేస్తూ ఆయన కమండలంలో పెట్టుకున్నటువంటి నీళ్ళని తన్నేశాను పొరపాటున. ఓహో. నీళ్లు ఎట్లా అయితే కింద పడిపోయినాయి, ఆయన కోపం వచ్చేసి నీళ్లు పడేశారు కళ్ళు. కోపం వచ్చి ఎవడైతే అదృశ్య రూపంలో ఈ నీటి కమండలాన్ని తన్నారో వాళ్ళకి ఆ అదృశ్య రూపమే నిలిచిపోతుంది, ఈ నీరు ఎట్లా కింద వైపుకి వెళ్ళిపోయిందో అట్లా వీళ్ళు కింద పడిపోతారని శపించాడు. ఇక నాకు భూలోక పతనం వచ్చేసింది, అదృశ్య రూపం ఉండిపోయింది. నేను పరిపరి విధాలుగా ఆయన ప్రార్థించి, నేను విద్యాధరినని, నాకు ఈ సమస్య ఉందని, వాళ్ళందరూ కింకరులు నా వెంట పడితే నేను ఇట్లా పారిపోయానని, యక్షులు వెంట పడితే పారిపోయానని నేను చెప్పేసరికి, సరే నీ అదృశ్య రూపంలో నేను ఎవడైనా మానవుడు వివాహం ఆడితే నీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. ఓహో. ఎంతకాలం నుంచో నేను ఇక్కడ ఉన్నాను, ఎవరైనా నన్ను వివాహం చేసుకుంటే కానీ నాకు విముక్తి లేదు అనేసరికల్లా ఇతను అన్నాడు, నేను వివాహం చేసుకుంటాను నిన్ను. 16 ఏళ్ళ వాడు. ఆ విద్యాధరి ఎన్నేళ్ళ నుంచి అక్కడ ఉందో. అదే అయినా సరే యక్షులకి వాళ్ళకి వయసులు ఉండవు కదా, ఎంగగా అలాగే ఉంటారు వాళ్ళు. సరే ఇతను ఏమన్నాడు, పద మనం వెళ్దామని ఏం చేశాడు, వెళ్ళి ఆ చెరువు దగ్గర నిలబడ్డాడు. నిలబడి చేతులు తట్టేసరికల్లా పగడాల పడవ వచ్చేసరికి తనెక్కి అదృశ్య రూపంలో ఉన్న ఆ అమ్మాయిని కూడా ఎక్కమన్నాడు. ఎక్కమంటే ఎక్కాక తన మెడలో ఒక మాల ఉంది కదా, ఆ మాలను ముట్టుకుని నేను కూడా అదృశ్యమైపోవాలని కోరుకున్నాడు. అదృశ్యమైపోయాడు. ఆ అమ్మాయి మెడలో ఒక పువ్వుల మాల వేసి వివాహం చేసుకున్నాడు. ఓహో. మెరుపుతో సహా ఎక్కాడు, మెరుపును కూడా ఎక్కిచ్చాడు అందులోకి. మెరుపు ఉంది కదా తన దగ్గర గుర్రం. సరే ఇందులో ఇలా బయలుదేరి ఏం చెప్పాడంటే, నేను నా రుణం తీర్చుకోవడానికి వెళ్తున్నా, నాకు చాలా పని ఉంది, నువ్వు ఈ పగడాల పడవలోనే ఉండు, నువ్వు అదృశ్య రూపంలో ఉండొచ్చు, నీకు అవకాశం ఉంది కదా, అదే ఇందులోనే ఉండు, నువ్వు బయట ఉన్నా సరే ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలోనే, ఎవరికి కనపడకుండా కూడా ఉండదు, ఇక్కడ ఎవరు మానవ మాత్రం లేరు, నేను నా పని అంతా పూర్తి చేసుకుని నేను వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తానని చెప్పాడు. ఓకే. చెప్పి ఈ పగడాల పడవలో అవతల తీరానికి వెళ్ళి అక్కడ కపాలేశ్వర ఆలయం ఉంది కదా, ఆ కపాలేశ్వర ఆలయానికి వెళ్ళిపోయాడు. ఓకే. వెళ్ళి పైకి వెళ్తే కపాలేశ్వరుడు ఉన్నాడు. రెండో పక్కన మనం మొదటే చూసాంగా భైరవుడే ఈ రహస్యాన్ని చెప్పగలడు. ఓహో. ఇప్పుడు ఏది ఈ వజ్రాల బాణం ఎక్కడుందో అతన్ని ఎట్లా పట్టుకోవాలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడో భైరవుడు ఇతనికి కిందసారి భైరవుడు ప్రత్యక్షం అయ్యాడు, సోలం విసిరేసి సూరసేనుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నమస్తే.